యూట్యూబ్ చరిత్రలో మొట్టమొదటిసారిగా మిస్టర్ బీస్ట్ అనే ఒక వ్యక్తి తన యొక్క యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియోని పెట్టాడు. ఆ వీడియో అనేది ఒక లైవ్ వీడియో. ఆ వీడియోలో అతను 1 నుంచి 1,00,000 వరకు అంకెల్ని లెక్క పెడుతూ ఉంటాడు. దీనికి గాను అతనికి దాదాపుగా 40 గంటల సమయం అనేది పడుతుంది. ఆ తర్వాత కొంతమందికి వచ్చిన ప్రశ్న ఏంటంటే, మనిషి తలుచుకుంటే ఎంతవరకు క్యాలిక్యులేట్ చేయగలడు, అండ్ మనిషి టైంని కూడా పట్టించుకోకుండా, తన చుట్టూ ఉన్న దేన్ని పట్టించుకోకుండా ఇన్ఫినిట్ అమౌంట్ ఆఫ్ టైం వరకు అలా నెంబర్స్ని లెక్క పెట్టుకుంటూ పోయినట్టయితే ఎక్కడ ముగింపు అనేది వస్తుంది? ఈ ప్రశ్నలకి జవాబు అనేది దొరకడం అంత ఈజీ ఏమీ కాదు. దానికి కారణం ఏంటంటే, మ్యాథ్స్ అనేది చాలా వింతైనది. దీనికి ముగింపు అనేది ఉంటుంది అని అనుకోవడం మన పొరపాటే. దానికి కారణం ఏంటంటే, ఈ సువిశాల విశ్వంలోని మరియు రియాలిటీలోని చూసుకున్నట్టయితే మ్యాథ్స్కి ఇప్పటి వరకు ఎవరూ కూడా ముగింపుని కనుక్కోలేకపోయారు. సో ఒకసారి ఈ వీడియోలో మనిషి ఎంతవరకు కౌంట్ చేయగలడు అనే విషయం గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, 10 ఏళ్ల క్రితం మిస్టర్ బీస్ట్ 1,00,000 వరకు నెంబర్స్ని కౌంట్ చేయడం అనేది 40 గంటల టైం తీసుకొని కంప్లీట్ చేశాడు. అయిపోయింది. ఆ తర్వాత మరొక వ్యక్తి మరొక లైవ్ స్ట్రీమ్ని పెట్టాడు. కాకపోతే అతను 1,00,000 వరకు కాదు, 1 మిలియన్ అంటే 10 లక్షల వరకు కౌంట్ చేస్తూ వచ్చాడు. అతని పేరు జెరెమీ హార్పర్. అతను దీనికోసం చాలా గట్టిగా ప్రిపేర్ అయ్యాడేమో అని అనిపిస్తూ ఉంటుంది. ముందుగా అతను ఆఫీస్కి సెలవు పెట్టేశాడు. ఆ తర్వాత తన అపార్ట్మెంట్ రూమ్లోనే తనకు కావాల్సిన వస్తువులన్నిటినీ కూడా సమకూర్చుకొని కెమెరా ముందుకొచ్చి లైవ్ని స్టార్ట్ చేశాడు. అండ్ అలా కంటిన్యూస్గా నెంబర్స్ని లెక్క పెడుతూనే వచ్చాడు. రోజులో 24 గంటలైతే 16 గంటల సమయాన్ని అతను లెక్క పెడుతూనే ఉండేవాడు. మిగతా 8 గంటల సమయాన్ని అతను తినడానికి మరియు పడుకోవడానికి కేటాయించేవాడు. అతను ఈ కౌంట్ అనేది కంప్లీట్ అయ్యేంత వరకు కూడా తన అపార్ట్మెంట్ నుంచి బయటకు వెళ్ళని గట్టిగా ఫిక్స్ అయిపోయాడు. ఈ విషయాన్ని ఆ లైవ్లో అనౌన్స్ చేశాడు కూడా. సో ఫుడ్ కూడా తన దగ్గరికే తెప్పించుకునేవాడు. కొన్నిసార్లు మ్యాగీలు ఇలాగ 2 నిమిషాల్లో అయిపోయే చిన్న చిన్న ఫుడ్ ఐటమ్స్ వండుకొని తినేవాడు. అండ్ అప్పుడు కూడా కౌంట్ని అయితే అసలు ఆపేవాడు కాదు. అలాగా కంటిన్యూస్గా 89 రోజుల పాటు ఆయన క్యాలిక్యులేట్ చేస్తూ వచ్చినప్పుడు మాత్రమే ఆయనకి 1 మిలియన్ అనే ఒక నెంబర్ వచ్చింది. అండ్ అఫ్ కోర్స్ ఆ తర్వాత అతనికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో రికార్డు కూడా వచ్చింది. ఎందుకంటే ఒక మనిషి చేత అత్యంత ఎక్కువగా కౌంట్ చేయబడిన నెంబర్ ఆ 1 మిలియనే. సో ఓకే, 1 మిలియన్కి 89 డేస్ పట్టింది కదా. ఒక మనిషి 16 గంటలకు మించి ఎక్కువ లెక్క పెట్టలేడు ఒక రోజులో. ఎందుకంటే తినాలి, పడుకోవాలి కాబట్టి అవైతే కన్ఫర్మ్ కాబట్టి 16 గంటలు లెక్కేసుకుంటే 1 మిలియన్కి 89 రోజులు పట్టింది కదా. ఒకవేళ మనం ఇదే ఆర్డర్లో కనుక కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళినట్టయితే మనకి ఎంత టైం అనేది పడుతుంది? ఒకవేళ మనం 10 ఏళ్ల వయసు నుంచి 79 ఏళ్ల వయసు వరకు, అంటే ఒక మనిషి యొక్క సగటు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇప్పుడు 79 ఏళ్ళు ఉంది. సో అప్పటి వరకు కనుక మనం చదువుకుంటూ వెళ్ళినట్టయితే మనం 28,30,00,000 వరకు మాత్రమే మనం లెక్క పెట్టగలం, లేదా 283 మిలియన్ వరకు మాత్రమే మనం లెక్క పెట్టగలం. అది కూడా రోజుకి 16 గంటలు లెక్క పెట్టాలి. అండ్ ఒక్క రోజు కూడా మనం మిస్ చేయకూడదు. సో అప్పుడు మాత్రమే 283 మిలియన్ అనేది వస్తుంది. ఓకే, చూడడానికి చాలా పెద్ద నెంబర్ లాగానే అనిపిస్తూ ఉంటుంది, కానీ నిజానికి మ్యాథ్స్లో ఉన్న నెంబర్స్తో పోల్చినట్టయితే ఇది చాలా చిన్న నెంబరు. అండ్ మ్యాథ్స్ విషయంలో మనం అప్పటికి కూడా పూర్తిగా వెనకబడే ఉంటాం. మ్యాథ్స్లో పెద్ద పెద్ద నెంబర్లు చాలా ఉన్నాయి. ఉదాహరణకి 1 మిలియన్ అంటే 10 లక్షలు, 1 బిలియన్ అంటే 100 కోట్లు. ఇక్కడ తేడా ఏంటంటే M బదులు B వచ్చింది. అండ్ అంతేకాకుండా మహా అయితే ఇంకొక 3 సున్నాలు పెరిగాయి. ఇదే మనం అందరం అనుకుంటూ ఉంటాం, కానీ నిజానికి 10 లక్షలకి 100 కోట్లకి మధ్య చాలా డిఫరెన్స్ అనేది ఉంది. ఒకవేళ మనం వీటిని సెకండ్స్లో కనుక కొలిచి చూసినట్టయితే 1 మిలియన్ సెకండ్స్ అంటే దాదాపుగా 12 రోజులు అన్నమాట. కానీ అదే 1 బిలియన్ సెకండ్స్ అంటే ఎన్ని రోజులో మీరు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు. 1 బిలియన్ సెకండ్స్ అంటే ఎన్ని రోజులో తెలుసా? సుమారుగా 30 సంవత్సరాలు. ఒక అక్షరం మారితే ఆ సెకండ్లు 12 రోజుల నుంచి 30 ఏళ్ల వరకు మారాయి. సో దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు నెంబర్స్ అనేవి ఎంత పెద్దవో. ఓకే, 1 బిలియన్ అనేది పెద్దదే, కానీ ఒకసారి 1 ట్రిలియన్ గురించి ఆలోచిస్తే ఈ 1 ట్రిలియన్ సెకండ్స్ అంటే ఎంతో తెలుసా? దాని ముందు 1 బిలియన్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. 1 ట్రిలియన్ అంటే 30,000 సంవత్సరాలు. 1 మిలియన్ సెకండ్స్ ఎగో అంటే దాని అర్థం ఏంటంటే దాదాపుగా 2 వారాల క్రితం అని అర్థం. అదే 1 బిలియన్ సెకండ్స్ ఎగో అంటే అప్పటికి సోవియట్ యూనియన్ అనేది ఇంకా ఉంది. అదే 1 ట్రిలియన్ సెకండ్స్ ఎగో అంటే నియాండర్తల్స్ అంతరించిపోయి అప్పటికి కేవలం కొన్ని సంవత్సరాలు మాత్రమే అవుతుంది. సో చిన్న చిన్న తేడాలు మాత్రమే అని అనుకుంటూ ఉంటాం, కానీ ఈ మ్యాథ్స్ నెంబర్స్ అనేవి పెరుగుతున్న కొద్దీ వాటి యొక్క బౌండరీస్ అనేవి తెగ పెరుగుతూ ఉంటాయి. ట్రిలియన్ తర్వాత క్వాడ్రిలియన్ ఉంది, ఆ తర్వాత క్వాంటిలియన్ ఉంది, ఆ తర్వాత సెప్టిలియన్ ఉంది. ఇలాగా చాలా ఉన్నాయి. ఈ పెద్ద నెంబర్స్ అన్నింటినీ ఒకసారి దాటేసి ఈ ప్రపంచంలోకెల్లా అతిపెద్ద నెంబర్ అయిన గూగుల్ దగ్గరికి వెళ్ళిపోదాం. గూగుల్ అంటే ఏంటంటే 10 to the power of 100, అంటే ఒకటి పక్కన 100 సున్నాలు ఉంటాయన్నమాట. ఇది గూగుల్ నెంబర్ యొక్క వాల్యూ.
అంటే గూగుల్ నెంబర్ అనేది ఎంత పెద్దదో మీరే ఊహించుకోవచ్చు. దీన్ని క్యాలిక్యులేట్ చేయడం అనేది మనుషుల యొక్క మెదళ్ళకి ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనే చెప్పాలి. ఎందుకంటే మనిషి ఎన్నో బాధలు పడినప్పటికీ కూడా మహా అయితే తన జీవితం మొత్తంలో 283 మిలియన్ని మాత్రమే లెక్క పెట్టగలడు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనిషి 10⁸80 వరకు మాత్రమే నెంబర్స్ని క్యాలిక్యులేట్ చేయగలడు. దానికి కారణం ఏంటంటే మనకు తెలిసిన అబ్జర్వబుల్ యూనివర్స్ ఏదైతే ఉందో దానిలో ఉన్న ఇండివిజువల్ యాటమ్స్ అన్నిటినీ కూడా క్యాలిక్యులేట్ చేసినట్టయితే అవి 10⁸80 వస్తాయి. సో మనకు తెలిసినంత వరకు అయితే మనం ఇంతవరకే క్యాలిక్యులేట్ చేయగలం. కానీ గూగుల్ నెంబర్ దానికంటే పెద్దగా ఉంటుంది. దీన్ని మరింతగా అర్థం చేసుకోవడం కోసం మనం మరొక ఎగ్జాంపుల్ని తీసుకుందాం. ఉదాహరణకి ఒక సింపుల్ ఎలక్ట్రాన్ కి మరియు అబ్జర్వబుల్ యూనివర్స్ కి మధ్యలో ఉన్న మాస్ డిఫరెన్స్ మనం తెలుసుకుందాం. ఉదాహరణకి అబ్జర్వబుల్ యూనివర్స్ లో దాదాపుగా 2 ట్రిలియన్ గ్యాలక్సీలు ఉన్నాయి. వీటిలో ఉన్న మొత్తం ఎలక్ట్రాన్ మాస్ అనేది 10⁻⁻30. అలాగే మాస్ ఆఫ్ ద అబ్జర్వబుల్ యూనివర్స్ వచ్చి 10⁻60 కిలోగ్రామ్స్. అంటే ఈ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఇన్ మాస్ అనేది 10⁻90 కిలోగ్రామ్స్. అయినప్పటికీ కూడా మనకి గూగుల్ నెంబర్ అనేది రాలేదు. 10⁻100 అయితే గూగుల్ నెంబర్ కదా. అంటే ఈ సువిశాల విశ్వంలో ఉన్న డిఫరెన్స్ ఆఫ్ మాస్ అనేది 10⁻90 కిలోగ్రామ్స్. కానీ ఇది గూగుల్ నెంబర్తో కంపేర్ చేసి చూసినట్టయితే 0.0000001%. ఒకసారి అబ్జర్వబుల్ యూనివర్స్ గురించి తెలుసుకుందాం. ఈ అబ్జర్వబుల్ యూనివర్స్ యొక్క మొత్తం సైజు 93 బిలియన్ లైట్ ఇయర్స్. అంటే కాంతికి అబ్జర్వబుల్ యూనివర్స్ యొక్క ఒక భాగం నుంచి మరొక భాగానికి ట్రావెల్ చేయడానికి 93 బిలియన్ సంవత్సరాలు అనేది పడుతుంది. సో అబ్జర్వబుల్ యూనివర్స్ అనేది చాలా పెద్దదన్నమాట. ఒకవేళ ఈ అబ్జర్వబుల్ యూనివర్స్ని కనుక మనం పై నుంచి కింద వరకు, లెఫ్ట్ నుంచి రైట్ వరకు మొత్తం అన్ని డైరెక్షన్స్లోని కూడా ఇసుకతో కనుక నింపేసినట్టయితే కాంతి యొక్క వేగం అనేది అసలు ఉండదు. అది వేరే విషయం లేండి. ఇప్పుడు ఈ అబ్జర్వబుల్ యూనివర్స్లో మొత్తం ఇసుకతో నింపాం కదా మనం. ఆ ఇసుకలో ఇసుక రేణువులు ఉంటాయి కదా. ఆ ఇసుక రేణువుల్ని మనం క్యాలిక్యులేట్ చేస్తూ వచ్చినట్టయితే గూగుల్ నెంబర్ వచ్చేస్తుంది అనుకుంటున్నారా? రాదు. ఒకసారి కాదు, పోనీ రెండోసారి క్యాలిక్యులేట్ చేద్దాం, అలా అయినా వస్తుంది అనుకుంటున్నారా? రాదు. ఆ అబ్జర్వబుల్ యూనివర్స్లో ఉన్న మొత్తం ఇసుక రేణువుల్ని ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 1,00,000 సార్లు లెక్క పెట్టినట్టయితే అప్పుడు మాత్రమే గూగుల్ అనే ఒక నెంబర్ వస్తుంది. అంటే దాదాపుగా 1,00,000 అబ్జర్వబుల్ యూనివర్స్ని ఇసుకతో నింపేసినట్టయితే దానిలో ఉన్న మొత్తం ఇసుక రేణువులు అన్నీ కలిసినట్టయితేనే గూగుల్ అనే ఒక నెంబర్ వస్తుంది. అయితే దీన్ని బట్టి మనకేమర్థమైంది? గూగుల్ అనే నెంబరు చాలా పెద్ద నెంబర్. కానీ దీనికంటే పెద్ద నెంబర్ ఇంకొకటి ఉంది. దాని పేరు గూగుల్ ప్లెక్స్. అంటే గూగుల్ పవర్ ఆఫ్ గూగుల్. దీని ముందు గూగుల్ నెంబర్ అనేది చాలా చిన్న నెంబర్. ఎంత చిన్న నెంబర్ అంటే ఈఫిల్ టవర్ ముందు అగ్గిపుల్లంతా. గూగుల్కే మనం నానా పాటలు పడ్డాం. ఒక అబ్జర్వబుల్ యూనివర్స్లో ఉన్న మొత్తం ఇసుక రేణువులు మనం క్యాలిక్యులేట్ చేసినా కూడా గూగుల్ రాలేదు. అలా 1,00,000 సార్లు క్యాలిక్యులేట్ చేస్తేనే మనకి గూగుల్ అనేది వస్తుందని తేలింది. అలాంటిది ఈ గూగుల్ ప్లెక్స్ని కనుక సాధించాలంటే మనం ఇంకెన్నిసార్లు ఆ అబ్జర్వబుల్ యూనివర్స్లో ఉన్న శాండిల్ లెక్క పెట్టాలో మీరే ఒకసారి ఊహించుకోండి. మీకు ఒక విషయం తెలుసా? ఈ గూగుల్ ప్లెక్స్ నెంబర్ని మనం ఒక పుస్తకంలో మొదలుపెట్టి ప్రతి పేజీలోని కూడా ఒక 16 వరుసలు రాసి ఆ 16 వరుసల్లో ఒక్కొక్క దాంట్లో 10 సున్నాలు పెట్టి ఆ తర్వాత అలా రాసుకుంటూ పోయినట్టయితే 400 పేజీల పుస్తకం అనేది కంప్లీట్ అయిపోతుంది. కానీ గూగుల్ ప్లెక్స్ని మాత్రం మనం రాయలేము. అలాగా కంటిన్యూ చేస్తూ 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 రావాలి. ఇలాగ 400 పేజీలు ఉన్న పుస్తకాలని మనం ఎన్నిసార్లు నింపితే మనకి గూగుల్ ప్లెక్స్ నెంబర్ వస్తుందో తెలుసా? 10⁻94 బుక్స్. అన్ని పుస్తకాల మీద రాస్తేనే మనకి గూగుల్ ప్లెక్స్ అనే నెంబరు కంప్లీట్ అవుతుంది. ఒక అంచనా ప్రకారం ఒక్కొక్క బుక్ వెయిట్ 100 గ్రాములు అనుకుంటున్నప్పటికీ కూడా ఈ పుస్తకాల యొక్క వెయిట్ అనేది ఈ సువిశాల విశ్వంలో ఉన్న మొత్తం యూనివర్స్ యొక్క మాస్తో సమానం అవుతుందంట. సో మనుషులు మహా అయితే 283 మిలియన్ వరకు లెక్క పెట్టగలరు. కానీ ఈ ప్రపంచంలో అంతకంటే పెద్ద నెంబర్స్ ఎన్నో ఉన్నాయి. అందులో అత్యంత ముఖ్యమైనది, అన్నిటికంటే పెద్దది ఈ గూగుల్ ప్లెక్స్. దీన్ని పుస్తకాల మీద రాయడమే అసాధ్యమైన పని. అలాంటిది దీన్ని నోటుతో క్యాలిక్యులేట్ చేయడం అంటే ఇంకా అసలు సాధ్యమయ్యేదే కాదు. మీకు ఒక విషయం తెలుసా? ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత చిన్న సైజు కలిగిన దాన్ని ఏమని పిలుస్తారు తెలుసా? ప్లాంక్ వాల్యూమ్ అని పిలుస్తారు. దీనికంటే చిన్నది ఈ ప్రపంచంలో ఇంకెక్కడా లేదు, ఫిజిక్స్లో కూడా లేదు. ఇది ఎంత చిన్నదనేది మీరు అర్థం చేసుకోవాలంటే ఒక సింగిల్ ప్రోటాన్లో దాదాపుగా మీరు 100 క్వింటిలియన్ ప్లాంక్ వాల్యూమ్స్ని పెట్టొచ్చు. అంత చిన్న సైజ్ ఈ ప్లాంక్ వాల్యూమ్. అయితే మీరు ఒకవేళ జీరోస్ అన్నిటినీ కూడా ఈ ప్లాంక్ వాల్యూమ్ సైజుకి గనక కంప్రెస్ చేశారనుకోండి, అప్పుడు మీరు ఈ అబ్జర్వబుల్ యూనివర్స్ మొత్తాన్ని కూడా పైనుంచి కింద వరకు ఈ ప్లాంక్ వాల్యూమ్స్తో గనక నింపేశారనుకోండి, అప్పటికి కూడా మీరు గూగుల్ ప్లెక్స్ని మనకు తెలిసిన అబ్జర్వబుల్ యూనివర్స్లో ఫిట్ చేయలేరు. ఎందుకంటే
అబ్జర్వబుల్ యూనివర్స్లో కేవలం 10⁻185 ప్లాంక్ వాల్యూమ్స్ని మాత్రమే మనం పెట్టగలం. అంటే ఇది గూగుల్ని దాటుతుంది కానీ గూగుల్ ప్లెక్స్ని అయితే అస్సలు దాటలేదు. సో మనుషులకైతే దీన్ని క్యాలిక్యులేట్ చేయడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనే చెప్పాలి. అండ్ దీని గురించి ఆలోచించడం కూడా మానేస్తే బెటర్, దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి అన్న థాట్. కాకపోతే ఈ ప్రపంచంలోకెల్లా అతిపెద్ద నెంబర్ ఇది. ఈ నెంబర్ని మనం ఫిజికల్గా గుర్తించడం కానీ లేదా నోటితో చదవడం కానీ ఎంత కష్టమైనది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఎందుకంటే షేర్ చేస్తేనే ఈ వీడియో గురించి మా ఛానల్ గురించి అందరికీ తెలుస్తుంది. ఒకవేళ మీరు నన్ను డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహీధర్, మీరు అక్కడికి వచ్చి నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్.